చామంతి గుణాల జాతకాలు కలవకపోవటంతో చామంతిని చేసుకోబోయేవాడు చనిపోతాడు, మరణగండం ఉందని చెప్పి చామంతికి అరటి చెట్టుతో ముందుగా పెళ్లి చేస్తూ ఉంటారు. ఆ దోష పరిహార పూజలో భాగంగా 108 ఆకులపై సూదితో చామంతి పేరుని గుచ్చుతూ రాయాల్సి ఉంటుంది. అయితే గుణ వాటిని మోసం చేస్తూ నేల మీద పెట్టి గుచ్చి రాస్తూ ఉంటాడు. అయితే ప్రేమ్ ఇదంతా గమనించేసి తన చేతిలో గుచ్చి రక్తపు చుక్కలు మొత్తం కూడా ఆకులపై పడిపోయి ఉంటాయి. తర్వాత అలా గుణ తయారు చేసిన మామిడాకుల స్థానంలో ప్రేమ్ తన ఆకుల్ని పెట్టి ఉంటారు. అది కాస్త చామంతి తన మెడలో వేసుకుంటున్నప్పుడు ఆ రక్తం కాస్త చామంతి నుదుటిపై రక్తపు తిలకంగా మారిపోతుంది. అదేంటి, నేను ఒక్క రక్తపు చుక్కనే కదా చేతిలో గుచ్చుకున్నాను. ఓ, ఆ రక్తపు చుక్క మాత్రమే, ఆ ఒక్కటి మాత్రమే ఇప్పుడు నా పరువు ఇలా నిలబడిందనమాట అని గుణ అనుకుంటూ ఉంటారు. అయితే రక్తపు చుక్క ఈ అమ్మాయి నుదుటిన అంటింది కాబట్టి ఇక అంతా మంచే జరుగుతుంది, రక్తం చిందించారు కదా అని పూజారి గారు కూడా చెప్తారు. అయితే ప్రేమే ఇదంతా చేశాడని చామంతి ప్రేమ్ చేతిని చూసి తెలుసుకునేస్తుంది. అయితే ప్రేమ్ ఎవరు చూడకూడదని చేతి కట్టుకొని దాచిపెట్టుకొని ఉంటాడు. అయినా చంద్రిక చామ్ ఇదంతా చూసేసి ఇది ప్రేమ్ బాబు చేశాడా అని అనుకుంటూ ఉంటారు. అమ్మ, ఇప్పుడు నువ్వు అరటి చెట్టుకి ఒక కంకణం కట్టి నువ్వు కూడా కట్టుకో, తరువాత జీలకర్ర బెల్లం అరటి చెట్టుపై పెట్టి నువ్వు కూడా పెట్టుకోమ్మా అని పూజారి గారు చెప్తారు. అలా తాళి తీసుకొని అరటి చెట్టుకి తాకించి తర్వాత నువ్వు మెల్లో కట్టుకో తల్లి అని పూజారి గారు చెప్పడంతో చామ్ అలాగే చేస్తుంది. అలా పసుపు తాడుని మెడలో కట్టేసుకుంటుంది. అమ్మ, ఈ పూజ పూర్తయిపోయింది, ఇప్పుడు ఆ కత్తి తీసుకుని ఆ అరటి చెట్టుని నరికేయండి అని చామంతికి చెప్పటంతో చామంతి కత్తి తీసుకొని అరటి చెట్టుని నరికేస్తుంది. ఇప్పుడు దోష పరిహారం పూర్తయిపోయినట్లే, ఇక ముహూర్తాలు పెట్టుకోవటమే మిగిలింది అని పూజారి గారు చెప్తారు. తర్వాత ప్రేమ్ చేయి చూసుకొని బాధపడుతూ ఉంటే, బాబు ఆగండి, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తానంటూ చామంతి అక్కడికి వస్తుంది. నాకేమైంది అని ప్రేమ్ బుకాయిస్తూ ఉంటే, చూడండి బాబు, మీరే కర్పూర హారతి ఇచ్చారు, మీరే చేతిలో గుచ్చుకొని ఆ మామిడాకుల నా పేరుని రక్తం చిందిస్తూ రాశారు, నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరెందుకు బాబు మిమ్మల్ని మీరు ఇలా హింసించుకుంటూ ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని చామంతి బాధపడుతూ ఉంటే, చూడు చామ్, నీకేమీ జరగకూడదు, నీకేదైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు కదా అని ప్రేమ్ అంటాడు.